అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న నేను సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభ, అది నేను సిద్ధం కాదు, అక్కడ ఆర్థిక నేరగాడికి ఇక్కడ నిర్దోషులకి జరిగే అది ఒక సభ. ఆ సభలో నిన్నటి రోజున ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు శ్రీకృష్ణ దాడిపై తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం పైన ఈ యొక్క దాడిని జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. దీనికి జగన్మోహన్ రెడ్డిని 307 కేసు నమోదు జగన్మోహన్ రెడ్డి మీదనే నమోదు చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రెండోది, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల మంత్రి, భూ కబ్జాల మంత్రి, గనులు దోపిడీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కూడా 307 కేసు నమోదు చేయాలని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో పొద్దున మా జిల్లాలో ఉన్న జిల్లా అధ్యక్షులు కానీ, పార్టీ ఇన్ఛార్జీలు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యే పయ్యాల కేశవన్న కానీ, మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి కూడా అందరూ కూడా ఎస్పీ గారిని కలిసి దీని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో జర్నలిస్టులు అనేవాళ్ళు మన యొక్క ప్రోగ్రాంలకు కానీ సభలకు కానీ మరి వచ్చి ప్రసారాన్ని మరి ప్రపంచాలకు తెలియజేయడానికి భయాందోళనలో ఉంటారు. ఇది ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు సృష్టించిన రాజ్యాంగంలో ఈ విధంగా జరగటం ఇది బాధాకరమని కూడా ఎస్పీ గారికి తెలియజేసినారు. మరి ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కానీ మిగతా వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ విషయం పైన మీ యొక్క వైఖరి పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఆ యొక్క సభ, నేను సిద్ధమనే సభని ఆ యొక్క సభలో మొత్తం ఫెయిల్యూర్ అయింది సభ. అదేవిధంగా ఎందుకు పసిగట్టి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన, ఫోటోగ్రాఫర్ల పైన దాడి, ఈనాడు మరి కెమెరామెన్గా దాడి చేయటం భాగం అంటే ఆ యొక్క సభ ఫెయిల్యూర్ అయిపోయింది. నిన్నటి రోజున ఇట్లా గుంటూరు జిల్లా నుంచి కానీ, కర్నూలు జిల్లా నుంచి కానీ, కడప, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు అన్ని జిల్లాల నుంచి కూడా 13 జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు, ఏళ్ళాది బస్సులు వచ్చాయి, ఒత్తి బస్సులు వచ్చాయి. దాంట్లో జనాలు లేదు. ఆ యొక్క పబ్లిక్లో జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు, బస్ స్టాప్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరి బాగలేదు, ఎందుకు మేము బస్సులు ఎక్కాలి, ఈ 4 సంవత్సరాలలో 10 నెలల్లో మాకేం ఒరగబెట్టినాడు, ఏం విరగదీసినాడు, ఎందుకు మేము బస్సులు ఎక్కి ఆయన సభలకు రావాలని నిలదీసి అడిగితే దాన్ని బంధించి కెమెరాలలో మరి టీవీలలో చూపిస్తే కసిగట్టి మరి యొక్క జర్నలిస్టుల మీద దాడి చేయటం వైఎస్ఆర్ పార్టీకి పరాకాష్ట. మీ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న చిలక పలుకులు పలికావు. రాప్తాల్లో ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రాకముందుగా మేము మా పార్టీ సామాజిక న్యాయం, ప్రజలకు అండగా ఉన్నాం, ప్రజలకు భరోసాగా ఉన్నామని అన్ని మాట్లాడేవే. ముఖ్యమంత్రి సాక్షిగా ముఖ్యమంత్రి ప్రసంగంలో ఒక జర్నలిస్టుని సీనియారిటీ ఒక ఫోటోగ్రాఫర్ పైన, ఈనాడు జ్యోతి ఫోటోగ్రాఫర్ల పైన ఆ విధంగా దాడి చేస్తూ కాల్తో, చేత్తో, కర్రలతో
అతను ప్రాణాల నుంచి బయటపడిన అంటే వాళ్ళ తండ్రి తల్లి చేసిన వాళ్ళ యొక్క పుణ్యమే ఆ భగవంతుడు కృష్ణాని కాపాడింది. చూశారా ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా. అసలు మీరు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? అసలు మనిషి అనేవాడు మానవత్వం ఉంటే అన్నం తినేవాడేనా? మీకు పోయే కాలం దగ్గర పడింది. జర్నలిస్టులతో పెట్టుకునే వాళ్ళు చరిత్రలో ఎవడూ మిగలలేదు. అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారని కూడా హెచ్చరిస్తున్నా. ఇది ఒక జర్నలిస్టు కృష్ణ మీద జరిగిన దాడే కాదు, యావత్తు ప్రపంచ దేశాలలో కూడా జర్నలిస్టుల మీద దాడి. ఈ జర్నలిస్టుల మీద జరిగిన దాడిని అరికట్టాలని కూడా ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు 407 కానీ 307 ఎందుకు కట్టమంటున్నామంటే, గతంలో ప్రాజెక్టుల పరిశీలనలో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు అంగళకెళ్ళి రోడ్డు మార్గాలు పోతూ ఉంటే అక్కడ నీ ఈది రౌడీలు, నీ యొక్క రౌడీలు, నీ గూండాలు మా నాయకుడిని అదేవిధంగా అంగళ్ళలో కానీ పుంగునూరులో కానీ అడ్డుకుంటే మా నాయకుడి మీద దాడి చేసి, ఆయనకుండే సెక్యూరిటీ మీద దాడి చేసి ఆయన్నే మరి అనేక రకాలుగా హతమార్చాలంటే ఆ రోజు పోలీసులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక తెలుగుదేశం పార్టీ అధినేత మీరు ఆయన మీదనే దాడి చేసి ఆయన మీదనే కేసులు కట్టారు. ఈరోజు సాక్షాత్తు ఒక మీడియాకు సంబంధించిన ఫోటోగ్రాఫర్ పైన, అది ఆంధ్రజ్యోతి మరి ఫోటోగ్రాఫర్ పైన, ఈనాడు ఫోటోగ్రాఫరు, మిగతా జర్నలిస్టుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందరనే ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మరి కనుసంధంలోనే ఈ దాడిని జరిగినప్పుడు వాళ్ళకి 307 కట్టాలన్నా లేదా అది ముఖ్యమంత్రి దాడియే అని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయం పైన తీవ్రంగా ఇప్పటికైనా ఎస్పీ గారిని కోరుతున్నాం. పక్షపాతంగా రాజ్యాంగంగా మీ యొక్క డ్యూటీని క్రమశిక్షణగా చేయాలని కూడా ఎస్పీ గారిని కోరుకుంటున్నాం. రెండోది, ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాలా ఆయన ప్రాణాలు కాపాడుకునేకి. జర్నలిస్ట్ అనేవాళ్ళు కెమెరామెన్లు కానీ రిపోర్ట్లు కానీ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఆ కరోనా మహమ్మారిలో ఏ విధంగా తిప్పలబడి ప్రజల్ని రక్షించడానికి ఏ విధంగా మెరుగైన సదుపాయాలు కల్పించాలని, మెరుగైన వైద్యాలు కల్పించాలని మరి రెడ్ జోన్లలో కానీ అనేక రకాలుగా ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో గడిపోయి ఆ యొక్క పేషెంట్ల దగ్గర ముట్టుకునే పరిస్థితి లేకుండా భయపడేప్పుడు కూడా పోయి అండగా నిలబడింది ఒక జర్నలిస్టులు, పత్రికలు, పేపర్లు, టీవీలు, మరి కెమెరాలని కూడా తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నా. రేపే వస్తాయి ఇప్పుడు రావు.